థ్యాంక్ యూ అధ్యక్ష. మహేశ్వర్ రెడ్డి గారు. అధ్యక్ష, మరి మంత్రి గారు ఎందుకు ఇంటర్వ్యూ అయినారో నాకు తెలియదు. నేను లెక్కలు చెప్పాను, ఆయన పెంచారా పెంచలేదా అంశాన్ని నేను మాట్లాడలేదు. నేను ఈ రాష్ట్రానికి వచ్చేటువంటి ట్యాక్సెస్ ద్వారా మనకు వచ్చేటువంటి రెవెన్యూ మీద, ఎక్సైజ్ ద్వారా మనకు వచ్చినటువంటి 23,000 కోట్లు, సేల్స్ ట్యాక్స్ ద్వారా వచ్చినటువంటి 35,000 కోట్లు, ఈ రాష్ట్రము ముఖ్యంగా పెట్రోల్ మీద 35%, డీజిల్ మీద 27% వ్యాట్ విధిస్తూ ఈ దేశంలోనే అత్యధికంగా ట్యాక్సులు వసూలు చేస్తున్నటువంటి ఈ రాష్ట్రము. గౌరవ సభ్యులు మళ్ళీ చెప్తాను, సేల్స్ ట్యాక్స్కు ఎక్సైజ్ దీనికి సంబంధం లేదు. రెండు కాదు, ఐ థింక్ యూఆర్ మిస్టేకింగ్. ఎక్సైజ్ డ్యూటీ ప్లస్ వ్యాట్ కలిపి మొత్తం కలిపే 37-35,000 కోట్లు. గత ప్రభుత్వంలో ఉన్నటువంటిది 35,000 ఉంటే 2-3 కోట్ల పెరిగింది. అది కూడా ఆక్షన్ పెట్టిన కారణంగా వచ్చినటువంటి తప్ప లిక్కర్ కన్జంప్షన్ పెరగలేదు అన్న. లిక్కర్ ఆదాయం కూడా అదనంగా ఒక్క 1% ట్యాక్స్ను కూడా గత ప్రభుత్వం పెంచిన ట్యాక్స్ కూడా పెంచలేదు. అదే ట్యాక్స్ ఉంది, కన్జంప్షన్ పెరగలే. ఆక్షన్ పెట్టిన కారణంగా, టెండర్స్ పిలిచిన కారణంగా 3,000 కోట్ల రూపాయలు పెరిగింది. మరొకసారి నేను సరి చేస్తా ఉన్నా. అధ్యక్ష, నేను పెట్రోల్ డీజిల్ అంశం లోపల అత్యధికంగా ఈ రాష్ట్రంలో 35%, డీజిల్ మీద 27% వ్యాట్ ఉన్నటువంటి అత్యధిక వసూలు చేసేటువంటి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఉందని చెప్పాను. వ్యాట్ ద్వారా ఎంత వస్తుందో, ఎక్సైజ్ ద్వారా ఎంత వస్తుందో చెప్పాను. ఇప్పుడు నేను చెప్పిన దానికన్నా వారు ఎక్కువనే చెప్పారు. వారు 3,000 కోట్లు ఎక్కువనే వస్తుందని చెప్పారు, సంతోషం. ఇప్పుడు నేను చెప్పేటువంటి అంశం ఏంటంటే అధ్యక్ష, మూలధన వ్యాయము, ఆస్తుల కల్పన ఈ రాష్ట్రం 0 అధ్యక్ష. ఒక రాష్ట్రం బాగుపడాలంటే ఆస్తులు సృష్టించాలి అధ్యక్ష. కానీ రికరింగ్ ఎక్స్పెండిచరే 80,000 కోట్ల అధ్యక్ష. నిధులు రెవెన్యూ వ్యయానికి, జీతాలకు, వాటికి రికరింగ్ ఎక్స్పెండిచర్కి దాదాపు 80,000 కోట్లు ఖర్చు చేస్తున్నటువంటి రాష్ట్రము. తెలంగాణ క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో నిల్ అధ్యక్ష. తెలంగాణ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని ఢిల్లీలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి వాడుతున్నట్టుగా కనబడతా ఉంది అధ్యక్ష. ఇచ్చిన హామీలకు వరుసగా 3వ కూడా నిధులు కేటాయించకపోవడం కాంగ్రెస్ మార్క్ సంకల్పమా అని అడుగుతా ఉన్నాం అధ్యక్ష. కాంగ్రెస్ అభయహస్తం 6 గ్యారంటీల కార్డులోని పథకాలు నిధులు కేటాయింపులు లేవు అధ్యక్ష. మహాలక్ష్మి నెలకు 2,500 సాయం చేస్తామన్నారు. రైతు భరోసాలోని 3 హామీలకు సరిపోవు, నిధులు పెట్టలే. ఇంద్రమ్మ ఇల్లు నిర్మాణానికి ఇప్పుడు కేటాయించిన నిధులు సరిపోవు, గతంలో పోలిస్తే భారీగా కోతలు విధించారు. యువ వికాసం, విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు నిధులు లేవు. చేయూత పెన్షన్ పెంపునకు నిధులు లేవు. ఈ గ్యారంటీ కార్డు హామీలు కాకుండా ఇంకా నిరుద్యోగ భృతి, 10 పంటలకు బోనస్ అన్నారు. అంబేద్కర్ అభయహస్తం వంటి పథకాలకు వరుసగా 3వ బడ్జెట్లో కూడా నిధులు ప్రస్తావన చేయలే అధ్యక్ష. కాంగ్రెస్ ఇచ్చిన అభయహస్తం హామీ 6 గ్యారంటీల అమలుకు అవసరమయ్యేటువంటి నిధులు 1,16,000 కోట్లు కానీ ప్రభుత్వం కేటాయించింది ఎంత అధ్యక్ష? ప్రతి మహిళకు రావాల్సినటువంటి 2,500 సాయం లేదు. వృద్ధులకు ఇస్తామన్న 4,000 పెన్షన్ లేదు. అన్నదాతకు ఇస్తామన్న 15,000 రైతు భరోసా లేదు. రెక్కాడు డొక్కాడని రైతు కూలికి 12,000 రూపాయలు ఇస్తామన్నా మరి లెక్క ఇక్కడ కాలేదు. ఆటో డ్రైవర్లకు 12,000 ఇస్తామని చెప్పేసి మరి వారి కోసం ఎక్కడ ఆలోచన చేయలేదు. యువ వికాసం కింద విద్యార్థులకు 5 లక్షల కార్డు లేదు. తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారులకు 250 గజాల ప్లాటు లేదు. పేద విద్యార్థులకు ఫీ రియంబర్స్మెంట్ లేదు. చేతిలో పని లేని నిరుద్యోగికి భృతి లేదు. ఆడబిడ్డ పెళ్లికి ఇస్తామన్న తులం బంగారం లేదు. దళితులకు దళిత బంధు లేదు. గిరిజనులకు గిరిజన బంధు లేదు. గొల్ల కుర్మలకు గొర్రెల పంపిణీ లేదు. చేనేతలకు రుణాలు లేవు. అన్నీ లేవు లేవు లేవు. కానీ అధ్యక్ష, ఈ ప్రభుత్వానికి అంకల గారెడికి కొదవలేదు. పేదల కళ్ళలో కారం కొట్టి అబద్ధాలు హస్తానికి అలుపులేదు. రాష్ట్రాన్ని ముంచేసి అప్పుల కుప్పకు అడ్డు అదుపు అంతకంటే లేదు అధ్యక్ష. అభయహస్తం అన్నారు కానీ రాష్ట్రం మాత్రం కబంధాస్తంలో ఇరుక్కుపోయింది అధ్యక్ష. నిరుద్యోగ భృతి 27 నెలలు మరి బకాయిలు పడితే దాదాపు 37,800 కోట్లు. కాంగ్రెస్ సర్కారు ఒక్కో నిరుద్యోగికి 1,08,000 రూపాయలు బాకీ పడింది అధ్యక్ష. రిటైర్డ్ ఉద్యోగుల మరణాలన్నీ ప్రభుత్వ హత్యలుగా మేము భావిస్తూ ఉన్నాం. రిటైర్మెంట్ బెనిఫిట్ చెల్లించాలన్న తీర్పు అమలు చేయకపోవడం కోర్టు ధిక్కారమే అధ్యక్ష. నిన్న కూడా హైకోర్టు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మొట్టకాయలు వేసింది అధ్యక్ష. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుంటే మీకు రిటైర్మెంట్ తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరిక కూడా చేసింది అధ్యక్ష. కాంగ్రెస్ 6 గ్యారంటీలు రైతులకు, యువతకు, ఎస్సీ ఎస్టీలకు, బీసీలకు ఇచ్చిన డిక్లరేషన్, మొత్తంగా మేనిఫెస్టోలో ఇచ్చిన 420 హామీలంతా నీటి మూటలుగానే, ఒట్టి ప్రగల్భాలుగానే మిగిలిపోయినాయి అధ్యక్ష. హామీల కోటలు దాటాయి కానీ అమలు మాత్రం గడప దాటలేదు. నమ్మిన జనాన్ని నిలువునా ముంచిన కాంగ్రెస్ రైతు కూలీలు
వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఎంప్లాయీస్, ఆర్టీసీ సిబ్బంది, ఆటో డ్రైవర్లు, ఇలా వివిధ వర్గాల వారు రాష్ట్ర ప్రభుత్వం తమకు ఇచ్చినటువంటి హామీలు ఎప్పుడు అమలు చేస్తుందా అని, బకాయి పడ్డ నిధులు ఎప్పుడు విడుదల చేస్తుందా అని చెప్పేసి కాయలు కాసేలా ఎదురు చూస్తా ఉన్నారు అధ్యక్ష. ఈ రోజు మీరు చూస్తే అధ్యక్ష, కేంద్రం ఇచ్చే నిధులపై ఈ ప్రభుత్వం మాటకు అబద్ధాల మాట్లాడుతూ ఉన్నది అధ్యక్ష. అంశం మీద ఒకవేళ స్పీకర్ గారు అలౌ చేస్తే దాని మీద కూడా మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈరోజు వివక్షపూరితమైనటువంటి బడ్జెట్ అధ్యక్ష. ఈ రాష్ట్రం బడ్జెట్లో ఒక వింత ధోరణి కనిపిస్తా ఉంది అధ్యక్ష. రాష్ట్రంలో అన్ని ప్రధాన సంక్షేమ శాఖలకు నిధులు తగ్గించిన ఈ ప్రభుత్వం అధ్యక్ష. ఎస్సీలకు 28% తగ్గింపు జరిగింది అధ్యక్ష. ఎస్టీ శాఖకు 16% తగ్గించారు అధ్యక్ష. మహిళలకు బడ్జెట్లో 46% తగ్గించారు అధ్యక్ష. అగ్రికల్చర్లో 5% తగ్గించారు అధ్యక్ష. బీసీలకు 202 కోట్లు తగ్గించారు అధ్యక్ష. కానీ మైనార్టీ సంక్షేమానికి మాత్రం 3591 కోట్లు కేటాయించి వారి మైనార్టీ సంక్షేమానికి మాత్రం బడ్జెట్ పెంచారు అధ్యక్ష. మరి నేను అడుగుతా ఉన్నాను, దళితులు, గిరిజనులు, బీసీలు ఈ ప్రభుత్వానికి ఏం అపరాధం చేశారు? కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మైనార్టీలకు పెంచినటువంటి మీరు ఈ బడ్జెట్లో ఎందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మరి చిన్న చూపు చూశారో మీరు సమాధానం చెప్పాలని చెప్పేసి కోరుతా ఉన్నాను అధ్యక్ష. కేటాయింపుల్లో కోత, దళిత గిరిజనులకు వంచన జరిగింది అధ్యక్ష. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ గణాంకాలు చూస్తే ఈ కాంగ్రెస్ పార్టీకి దళితులపైన, గిరిజనులపై, వెనుకబడిన తరగతులపైన ఏమాత్రం ప్రేమ ఉందో అర్థమైతా ఉంది అధ్యక్ష. ఎస్సీ సంక్షేమానికి గత ఏడాది 16,446 కోట్లుంటే ఈసారి కేవలం 11,784 కోట్లకు తగ్గించారు అధ్యక్ష. అంటే 28% కోత అధ్యక్ష. ఎస్టీ సంక్షేమ శాఖకి 9,510 కోట్లుంటే 7,937 కోట్లకు తగ్గించారు అధ్యక్ష. అంటే 16% కోత అధ్యక్ష. బీసీ సంక్షేమానికి గత ఏడాదితో పోలిస్తే 202 కోట్లు తక్కువ కేటాయించారు అధ్యక్ష. దళిత గిరిజన బిడ్డలకు ఈ ప్రభుత్వం ఏం పాపం చేశారని సంక్షేమ నిధుల్లో ఇంత పెద్ద భారీ కోత విధించారో మరి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, కేటాయించిన నిధుల్లో కూడా మరి ఖర్చు చేయనటువంటి అసమర్థత అధ్యక్ష. ఇది ఇంకా దారుణం ఏంటంటే అధ్యక్ష, కాగ్ నివేదిక చెప్తా ఉంది, గత ఏడాది కేటాయించిన నిధులను ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఖర్చు చేయలేదని, జనవరి నాటికే ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్లో నిధుల్లో 1,000 కోట్లు మునుగుతున్నాయని చెప్పేసి కాగ్ చెప్పినటువంటి నివేదిక అధ్యక్ష. అరకొర నిధులు ఖర్చు చేసి ఏదో ఒక రకంగా మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ కేటాయించినటువంటి నిధులు కూడా పూర్తిగా ఖర్చు చేయకపోవడం ఈ దౌర్భాగ్యం కాక ఇంకేందని చెప్పి అడుగుతా ఉన్నాం అధ్యక్ష. విద్యా వైద్యం పైన నిర్లక్ష్యం దేశంలోనే అట్టడుగున ఈ తెలంగాణ రాష్ట్రం ఉందంటే ఇంతకన్నా బాధ ఇంకొకటి లేదు అధ్యక్ష. విద్యాశాఖకు 7% ఆఫ్ ద బడ్జెట్లో కేవలం 7% తగ్గించారు అధ్యక్ష. అంటే 7% బడ్జెట్ ఇచ్చారు. 9%